కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయం. 150కి పైగా దేశాలపై 10 లేదా 15% సుంకాలు విధించనున్నట్లు వెల్లడి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసు. ఈ కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్. ఆమెకు 1 ఏడాది జైలు శిక్ష విధించిన న్యాయస్థానం. రాష్ట్ర ప్రజలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వరాల జల్లు. ఉచిత విద్యుత్ ప్రకటన. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించిన నితీష్. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ ప్రకటన. లడఖ్లో ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ మిసైల్ను పరీక్షించిన భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్. గగనతలంలో వేగంగా భిన్న దశల్లో కదిలే 2 లక్ష్యాలను ఛేదించిన ఆకాశ్ ప్రైమ్. ఆపరేషన్ సింధూర్లోనూ సత్తా చాటిన ఆకాశ్ మిసైల్. ఇరాక్ షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం. 50 మంది సజీవ దహనం. ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు 2 రోజుల్లో వస్తాయన్న ఇరాన్ ప్రభుత్వ సంస్థ INA. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు వెల్లడి. లాస్ వెగాస్ లో జరిగిన ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్ పై సంచలన విజయాన్ని సాధించాడు. 19 ఏళ్ల యువకుడు 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్ల్సెన్ ను కేవలం 39 కదలికల్లోనే అధిగమించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ యాత్రను గురువారం నిలిపివేసినట్లు ప్రకటించిన జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ. వైసీపీ అధినేత జగన్ హిందూపురంలో 2 కీలక నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. వైసీపీలో తొలి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు. రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్, 3వ స్థానంలో ముంబై మహానగరం. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని 5 నగరాలకు చోటు. ఢిల్లీలో విజేతలకు అవార్డులను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో గుంటూరు, విజయవాడ, తిరుపతి ఎంపిక.